అయితే మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడు. నేనంట సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఈ రాత్రి ఘంటాపదంగా చెప్తాను. మీరు అనొచ్చు, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే దేవుడు అని మీరు ఎలా చెప్తారు అని అంటారా? నా వైపు చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఎంతమంది సూర్యులు ఉన్నారు? భూమండలం అంతటికి రాత్రిపూట వెన్నెలనివ్వటానికి ఎంతమంది చంద్రులు ఉన్నారు? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కొక్కటి ఎందుకున్నాయో తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గనుక. ఒకవేళ ఆ సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యుడు మా మాదిగ సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడే, ఆయన మా మాల సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడే మా కమ్మ సూర్యుడు. ఆ సూర్యుడు మా కాపు సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడే మా తెలంగాణ సూర్యుడు. ఆ సూర్యుడు ఆంధ్ర సూర్యుడు అని ఇక నమ్మండి. వెలిగిచ్చే దేవుడు ఎరుగు. ఆకాశం అంతా సూర్యులతో నిండుకొని ఉండేది. విఘ్నత కలిగిన మనుషులారా, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. ఇవన్నీ ఒక్కొక్కటే ఉండటానికి కారణం సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గనుక.